Rohiman. అబ్బా బాగుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మా ప్రాంతాల్లో అయితే వేసవి కాలంలో మొర్రి పళ్ళు అనేవి దొరుకుతుంటాయి. వాటినైతే మేము అడవికి వెళ్ళి మేము తినడానికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో అయితే నచ్చుతుందనేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఈ మా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సరే, ఇప్పుడైతే ఆ పళ్ళని అయితే తినడానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేమైతే చెట్టున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. దగ్గరలోనే చెట్టు ఉంది మా వెనకతల. రండి, ఇప్పుడైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదేనండి మొర్రిపళ్ళు చెట్టు. చూడండి, పళ్ళు అయితే ఎంత బాగా పండిపోయినాయో. వీటికి పక్షులు కూడా తినేసేయి. ఫ్రెండ్స్, మేమైతే మొర్రి పళ్ళ కోసం వస్తే పక్కనైతే ఏదో కాయలు ఉన్నాయి చెట్టు కాడ. వాటినైతే తీసుకొని మీకైతే చూపిస్తాము. ఇవేటో మాకైతే తెలియదు, వీటి యొక్క పేర్లు. తెలిస్తే కానీ కామెంట్ చేయండి. Dos cacaje. Tapi tu. Ayo, sudah kan? Rohiman. अच्छा तक आई विस्तार नमक वो ये ఫ్రెండ్స్, వీటి యొక్క కాయల్ని ఏమంటారో మీకు తెలుసా? మేమైతే కేవలం మీకు చూపించడానికి మాత్రమే ఇవి తీసుకున్నాము. వీటిని ఏమంటారో మాకే తెలియదు. తెలిస్తే కానీ కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే ఎలుగుంటాయి. ఇదిగోండి, చాలా పెద్ద కాయలు. వీటిని మార్కెట్లో కూడా అమ్ముతుంటారట. ఫ్రెండ్స్, ఈ పళ్ళని అయితే వీటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో తిని చూపిస్తాను. చూడండి ఎంత బాగా కాసాయో, గుత్తులు గుత్తులుగా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చెట్టు అయితే మరీ అంత అయితే కాయలేదు. కాపున్నా సరే ఇప్పటికే పండిపోయి కింద అయితే పడిపోయాయి. మనమైతే వాటిని తీసుకుందాము. ఫస్ట్ అయితే మేము చిన్న గుత్తిలుగా అయితే తీసుకుంటున్నాము. అలాగే ఇంకో చెట్టుకు వెళ్ళేసి అయితే మీకైతే చూపిస్తాము. పెద్ద చెట్టుకు అయితే వెళ్ళేసి చూపిస్తాము. ఇదైతే చిన్న చెట్టే. అందరికన్నా ఇది టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తిని చెప్తాను. అబ్బా, బాగుంది. తీయగా పుల్లగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సూపర్, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ పళ్ళని అయితే ఒక ఆకు దగ్గర కూడెట్టేసి వీటిని అయితే తర్వాత తింటాము మేము. ఇప్పుడైతే ఇవి ఏరేస్తున్నాము. వీటికైతే అనేక రకాల పేర్లతో అయితే పిలుస్తారు. చారు మామిడి అని, చిరంజి అని, మా ప్రాంతాలలో అయితే మొర్రి పళ్ళు అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాము. అలాగే మీ ప్రాంతంలో అయితే ఏమని పిలుస్తారో మాకు కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఈ పళ్ళని గనక తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
అలాగే టేస్ట్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. మీరైతే ఖచ్చితంగా తినే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. కొందరైతే మాలాంటి ట్రైబ్స్ అయితే మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఒకవేళ తినకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా తినడానికైతే ప్రయత్నించండి. ఇవైతే చాలా బాగుంటాయి. అలాగే హెల్దీ ఫ్రూట్స్ అన్నమాట. మేము కూడా సమ్మర్ సీజన్లో ఒక్కసారి మాత్రమే తింటాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి గమనించండి, బ్లాక్ కలర్లో అయితే ద్రాక్ష పళ్ళలా ఉన్నాయి కదా, అవైతే తీయగా ఉంటాయి. ఈ పక్కనదైతే కొద్దిగా పులుపుగా అయితే ఉంటుంది అనమాట, రెడ్ కలర్లో ఉన్నదైతే. నార్మల్గా ఈ రెండింటిని కూడా తినొచ్చు. మరీ ఎక్కువ బ్లాక్ కలర్లో ఉండి తర్వాత అయితే పాడైపోతూ ఉంటాయి అన్నమాట. వీటిని పక్షులు కూడా చాలా ఎక్కువగా అయితే తినేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇవైతే లోపల ఉండే సీడ్స్ అన్నమాట. ఈ విత్తనం లోపల అయితే పప్పు అనేది ఉంటది. ఆ పప్పును కూడా కొంతమంది అయితే తింటారంట. మేమైతే అసలు తినము. దీన్నైతే నేను లాస్ట్ లో అయితే పగలు కొట్టేసి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ గింజల లోపల ఉండే పప్పును కూడా తింటారట. దీనైతే పగలగొట్టేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, దీన్ని పగలగొట్టిన తర్వాత అయితే ఎగ్జాక్ట్లీ పప్పులానే ఉందన్నమాట. అందుకని ఏమో తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.